బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్ల నిధులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కేంద్రం ఇచ్చేది నిధులు కాదు, అది అప్పు అంటూ కుండబద్దలు కొట్టారు. రుణాల రూపంలో అమరావతికి కేంద్రం నిధులు సమకూరుస్తుందని, ఆ అప్పు చెల్లించడానికి 30 ఏళ్ల సమయం పడుతుందని కామెంట్స్ చేశారు. అయితే అప్పు కేంద్రం చెల్లిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా తెలియాల్సి ఉందంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. కాగా ఈ 15,000 కోట్లపై మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ ఒక్కటే మాట చెబుతోంది, అది నిధులు కాదు అప్పు అంటూ చెబుతుండగా కూటమి ప్రభుత్వం మాత్రం నిధులు అంటూ అడ్డగోలుగా వాదించింది. ఇప్పుడు బీజేపీ ఎంపీ కామెంట్స్ తో 15,000 కోట్ల నిధులపై అసలు నిజం బయటపడింది. దీర్ఘకాలికంగా ఈ మల్టీలాటరల్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీస్ నుంచి తీసుకునే రుణాల రూపంలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. 15,000 కోట్ల రూపాయలు. అది ఇచ్చేటువంటి సంస్థలు దీర్ఘకాలిక రుణం కిందే ఇస్తున్నాయి. అది ఏదైనా సరే జనరల్గా మల్టీలాటరల్ ఏజెన్సీస్ ద్వారా వచ్చే రుణాలకి 30 సంవత్సరాలకు పైబడి చెల్లుబాటు ఉంటుంది. సో కాబట్టి ఆ రీపేమెంట్ ఎలా ప్లాన్ చేస్తారన్నది పూర్తి వివరాల కోసం వేచి చూడాలి. దీర్ఘకాలికంగా ఈ మల్టీలాటరల్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీస్ నుంచి తీసుకునే రుణాల రూపంలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. 15,000 కోట్ల రూపాయలు. అది ఇచ్చేటువంటి సంస్థలు దీర్ఘకాలిక రుణం కిందే ఇస్తున్నాయి. అది ఏదైనా సరే జనరల్గా మల్టీలాటరల్ ఏజెన్సీస్ ద్వారా వచ్చే రుణాలకి 30 సంవత్సరాలకు పైబడి చెల్లుబాటు ఉంటుంది. సో కాబట్టి ఆ రీపేమెంట్ ఎలా ప్లాన్ చేస్తారన్నది పూర్తి వివరాల కోసం వేచి చూడాలి.